ఏం ఐటమ్ సాంగ్ వింటున్నావురా? షూరా? సరే. నా బర్త్డే 25 Jan 1996. నా కంఫర్ట్ ఫుడ్ బిర్యానీ. పీరియడ్స్లో ఉన్నప్పుడు సంథింగ్ స్పైసీ. నాకు ఇష్టమైన స్వీట్ ఆబ్వియస్లీ మీ. చెప్పు. యూ డోంట్ లైక్ స్వీట్స్. యూఆర్ నాట్ ఎ మూవీ బఫ్. నీకు సన్ రైజ్ కంటే సన్సెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తావు. సరే 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 అదంతా కాదు. నేనంటే ఎందుకంత ఇష్టం? నువ్వు కూడా అందరిలాగా నన్ను వదిలేస్తావు కదా? వదిలేస్తే నువ్వే నన్ను వదిలేస్తావేమో. ఐల్ నెవర్ లీవ్ యూ. పెట్టేసుకుందామా? ఒకవేళ నువ్వు వదిలేస్తే నేను గెలిచినట్టు, లేదా నేను ఓడిపోయినట్టు. నా మీద నమ్మకం లేదా? లేదు. నిజమే. ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి జస్ట్ ఐ లవ్ యూ అని ఒక 3 పదాలలో మా ప్రేమను సర్దేసి చెప్పేస్తాం. సో నమ్మకండి. ఇదంతా అవసరం అసలు? ఏ ఓడిపోతాను భయమా? కాదు, గెలుస్తానేమోనని, గెలిచి ఒక్కడిగా మిగిలిపోతానేమోనని. అది భయం మాత్రమే కాదు, ప్రేమించే ప్రతి ఒక్కరి వర్స్ట్ నైట్ మేర్. అంతా ఓకేనా మరి? మనిషి కన్నా మెమరీస్ చాలా మొండివి అనుకుంటా. ఆ అమ్మాయి వదిలేసిన ఈ మెమరీస్ నన్ను అస్సలు వదలట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, గడిచిన జ్ఞాపకాలు బాగున్నా కానీ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. అదే ఐరానిక్ ట్రాజడీ. ఇలా అయితే ఓ చాయ్ తాగాల్సిందే. తాగుదామా? తాగుదాం. వదిలేస్తారని తెలిసినా ప్రేమించకుండా ఉండిపోవాలా అని అనిపించవచ్చు. ప్రేమించడం మన నిర్ణయం, కానీ మధ్యలో వదిలేస్తారా జీవితాంతం ఉండిపోతారా అనేది వాళ్ళ చాయిస్. అందుకే మధ్యలో వెళ్ళిపోయేవి కాదు, చివరి వరకు ఉండిపోయేవి ఇంపార్టెంట్.